ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయనున్నారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనంతరం అక్కడ జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొనున్నారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే తెలంగాణ తల్లి విగ్రహాలకి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చింది. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ లో ఉన్నాం. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా ఇప్పటివరకే పాలాభిషేకం చేయడానికి తెలంగాణ భవన్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన మాత్రం ఏదైతే అందులో భాగంగానే తెలంగాణ భవన్ లో ఇప్పటివరకే ఎమ్మెల్సీ మాత్రం తెలంగాణ భవన్ లో పాలాభిషేకం ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు చెప్పుకోవచ్చు. పాలాభిషేకం కార్యక్రమం చేసిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలకు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా డీపీలుగా తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా పెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పాలాభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలు, మండలాలు అదేవిధంగా అన్ని కేంద్రాల్లో కూడా ఇప్పటివరకే పాలాభిషేకం కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మాత్రం కేంద్రాల్లో కూడా ఇప్పటివరకే ఏర్పాటు చేయాలని దీంతో పాటుగా ఇప్పటివరకే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, ఎవరైతే ఆ నిరసన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించినందుకు మొత్తం విమర్శలు చేస్తే వారిపైన ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే చెబుతుంది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మన తెలంగాణ భవన్ లో చూడవచ్చు. తెలంగాణ భవన్ లో ఆ ఎమ్మెల్సీ కవిత మాత్రం పాలాభిషేకం చేయడానికి వచ్చారు. పాలాభిషేకంతో దాంతో పాటుగా కళాకారులు కూడా ఇక్కడ ఆడిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.